25వ తేదీన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె గోవర్ధన్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన హన్మకొండలోని అభ్యసనాల్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సభ్యులు గోవర్ధన్ తెలిపారు. ఈ సమావేశాలను పార్టీ సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన అటవీ ప్రాంతంలో ఉన్న అడవి బిడ్డలకు న్యాయం జరగట్లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు అన్యాయం చేస్తున్నారని, వాళ్ళు ఉన్న చోట నుంచి తరిమి వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతో అడవి బిడ్డలను చంపివేస్తుందని, వారు ఉన్న చోటనే తరిమేసి కార్పొరేట్ సంస్థలకు ఆ భూమిని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తోందని, దీనిని మేధావులందరూ ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కగార్ ఆపరేషన్ వెంటనే ఆపివేసి మావోయిస్టులతో చర్చ జరపాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు శాంతి చేత సిద్ధంగా ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం బాధాకరమని ఆయన అన్నారు. వెంటనే మా భవిష్యత్తులో చర్చ జరిపి వారికి రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు. అలాగే వాక్ స్వాతంత్రం అంటే ఈ దేశ పౌరులు తమకు నచ్చిన రాజకీయ పార్టీలు, తమకు నచ్చిన రాజకీయ భావజాలానికి అనుగుణంగా సంఘాలు పెట్టుకునే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు, తమ భావాలని స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు ఉంది అని చెప్పి భారత రాజ్యాంగం మనకు బోధిస్తున్నటువంటి స్థితి. అటువంటి రాజ్యాంగానికి భిన్నంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మధ్య భారతంలో ఆదివాసీ హక్కుల్ని హననం చేసే రీతిలో ప్రధానంగా భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి 5వ, 6వ షెడ్యూల్స్కి వ్యతిరేకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కూడా హక్కు లేనటువంటి భారత రాజ్యాంగం ప్రకారం 5, 6వ షెడ్యూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి కూడా హక్కు లేదు ఏజెన్సీ ప్రాంతాల్లోకి, ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి. అట్లా వెళ్ళాలంటే కూడా పార్లమెంటు అనుమతి, పార్లమెంటులో చర్చ జరిపి ఆ చట్టాలను సవరించిన తర్వాత మాత్రమే అడుగు పెట్టాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమూహాలన్నింటినీ కూడా ప్రాంతాల్లో ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని ఇవాళ స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఆపరేషన్ కగార్. ఈ ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఆదివాసీ హక్కులని కాపాడటానికి లేదా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల జీవించే హక్కులను నిలబెట్టడానికి వీలుగా శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి అనుగుణంగానే ఇవాళ భారత రాజ్యాంగం, ఆదివాసీ హక్కులు, శాంతి చర్చలు ఈ ముఖ్యమైనటువంటి అంశం మీద ఈ నెల 25వ తేదీన వరంగల్లో ఉన్నటువంటి అబుల్స్ ఫంక్షన్ హాల్లో మేము ఒక రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో ఈ విషయాన్ని చర్చించి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తిని పంపదలుచుకున్నాం. కనుక ఈ దేశంలో ఉన్నటువంటి పౌర సమాజం, మేధావులు, ప్రజాస్వామికవాదులు, యావత్ ప్రజలు ఇవాళ మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపండి, శాంతిని నెలకొల్పాలి, ఆదివాసీ హక్కుల్ని నిలబెట్టాలి, ఆదివాసీ ప్రజల జీవించే హక్కుని నిలబెట్టాలి. దానికి బాధ్యతగా ఉన్నటువంటి ఈ దేశ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్పందించే స్థితిలో లేదు. మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు చాలా నిరంకుశంగా, ప్రజాస్వామికంగా ఇవాళ నాజీ హిట్లర్ని మరిపించే రీతిలో వాళ్ళ యాక్టివిటీ ఉంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఇది సరైనది కాదు. ఈ దేశ పౌరుల మీద ఈ దేశ సైన్యాన్ని ప్రయోగించడం అనేది చరిత్రలో ఎక్కడా లేదు. కనుక ఇప్పటికైనా సైనిక దాడుల్ని నిలిపివేసి భద్రతా బలగాల్ని ఉపసంహరింపజేసుకొని. కె గోవర్ధన్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. మిత్రులారా, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ జూన్ 25న వరంగల్ నగరంలో ఒక రాష్ట్ర స్థాయి సదస్సుని ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం భారతదేశానికి రాజ్యాంగం వచ్చి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు, అంటే దాదాపు 7.5 దశాబ్దాల కాలం గడిచింది. అయినప్పటికీ కూడా ఈ దేశంలో రాజ్యాంగం అనేటువంటిది అమలు కాలేని ఒక పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఆదివాసీలకు సంబంధించినటువంటి హక్కులు ఎక్కడికెక్కడ అమలు కాకుండా పోతున్నటువంటి ఒక స్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఈ సదస్సులో మేము ప్రధానంగా భారత ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దేశంలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత
ఆ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల ఆదివాసులకి షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ప్రకారం అనేక హక్కులు, సౌకర్యాలు, రిజర్వేషన్స్ ఇవ్వబడ్డాయి. 75 సంవత్సరాల స్వాతంత్రం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట 1 సంవత్సరంకు పైగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరిపినప్పటికీ ఇవాళ ఆదివాసీల పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. ఆదివాసీలు తమ పుట్టిన ప్రాంతాల్లోనే, ఆ అడవుల్లో, ఆ కొండల్లో, ఆ గుట్టల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసీ ప్రజల్ని ఇవాళ పిట్టల్లాగా కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆదివాసీ ప్రజలు అడుగుతున్నది ఏమిటి, భారతదేశ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఆదివాసీ ప్రజల నివాసం ఉండేటువంటి వాళ్ళ గూడాల కింద, వాళ్ళ ఆవాసాల కింద, వాళ్ళ నివాసాల కింద విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదని, ఆ సహజ నిక్షేపాన్ని, ఆ సహజ వనరుల్ని ఇవాళ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షాలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈ ఖనిజ వనరులని కట్టుపెట్టడం కోసం, వాళ్ళకు అప్పగించడం కోసం అక్కడి నుంచి తరతరాలుగా తమ తాతల నుంచి, తండ్రుల కాలం నుంచి ఆ భూమిలోనే పుట్టి, ఆ భూమిలోనే పెరిగి, ఆ భూమిలోనే బతుకుతున్నటువంటి లక్షలాది మంది ఆదివాసుల్ని ఆ భూముల నుంచి బలవంతంగా బేదక్కలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఈ పరిస్థితిలోనే ఆదివాసీ ప్రాంతంలో ఉండేటువంటి ఖనిజ నిక్షేపాల్ని కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పడం కోసం నరేంద్ర మోడీ సర్కార్ దాదాపు 16 నెలలుగా ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడ వాళ్ళని చంపించడం అనేటువంటిది, వాళ్ళకు మద్దతుగా నిలుస్తున్నటువంటి మావోయిస్టులను కూడా చంపేటువంటి కార్యక్రమానికి ఒక ముద్దు పేరు పెట్టుకున్నది. అదే ఆపరేషన్ కగార్. కగార్ అంటే అర్థం అంతిమ యుద్ధం. అంతిమ యుద్ధం ఎవరి మీద? నిజానికి యుద్ధం ఎవరి మీద చేయాల్సి ఉంటుంది? ఇవాళ ఆపరేషన్ కగారు చేపడుతున్న వాళ్ళు భారతదేశ సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికుల్ని, సైనిక బలగాల్ని, సరిహద్దుల్ని కాపలాగాచే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని దేశంలోని ప్రజలపై, ముఖ్యంగా నోరు వాయి లేకుండా దశాబ్దాల తరబడి వెనుకబడిన జీవితాలతో, దుర్భర దారిద్ర్యంతో అడవుల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసులు, వాళ్ళని, మా కాళ్ళ కింద ఉండేటువంటి నేలని, మా బతుకుదెరువు చూపించేటువంటి ఈ భూమిని, మా జీవికను మేము వదులుకోలేము, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోమని బలవంతంగా వాళ్ళు ఇవాళ ఈ అదానీకి, అంబానీకి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నటువంటి ఈ వైనాన్ని వాళ్ళు తిప్పికొడుతున్నటువంటి సందర్భంలోనే ఆపరేషన్ కగార్ ఉంటుంది. అందుకని దేశ ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో గోదావరి లోయ పరివాహక ప్రాంతం అనేటువంటిది ఆదివాసీ జనాభాతో కూడుకొనినటువంటి ప్రాంతము. 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి కమ్యూనిస్టు విప్లవకారులు ఈ ప్రాంతంలో పేదలకి, ఆదివాసులకి, గిరిజనులకు లక్షలాది ఎకరాల భూముల్ని పోడుగొట్టించి వాళ్ళకి కాపాడుతున్నటువంటి చరిత్ర ఉన్నది. అందుకని ఇవాళ కర్రెగుట్ట మొదలు కావచ్చు, అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కావచ్చు, లేదా మొత్తంగా మధ్య భారతదేశంలోనే ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో, హత్యాకాండ ఏదైతే ఉన్నదో, లేదా ఆదివాసీ జాతినే మొత్తము లేకుండా సమూలంగా నిర్మూలించేటువంటి, ఆదివాసీ జాతిని హననం చేసేటువంటి ప్రక్రియని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపి ఈ రకమైనటువంటి హత్యాకాండని, బీభత్సకాండని, రక్తపాతాన్ని, ఈ బూటకపు ఎన్కౌంటర్లు ఏదైతే వరుసగా ప్రతిరోజు 4, 5, డజన్ మంది ఇట్లా దాదాపు ఇప్పటికే 600 మంది వరకు ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేసినటువంటి సంఘటన ఉన్నది. ఇలాంటి హత్యాకాండ సరికాదు. అందుకని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మేము భారత ప్రభుత్వంతో చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా భారత ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకుండా నక్సలైట్లను మేము నిర్మూలిస్తాము, 2026 మార్చి చివరి తేదీ నాటికి భారతదేశాన్ని మావోయిస్టు ముక్త అంటే మావోయిస్టు రహిత లేదా నక్సలైట్ రహిత దేశంగా మారుస్తామనేటువంటి ఒక డెడ్లైన్ ప్రకటించడాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించబడినటువంటి ఈ రాజ్యాంగాన్ని తప్పనిసరిగా
తూచా తప్పకుండా అమలు జరపాలని, ఆదివాసీ హక్కుల్ని పరిరక్షించాలని, ఆపరేషన్ కగార్ని ఎత్తివేయాలని, అన్నిటికంటే ముందు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తాము.